సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 55 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వీటిని జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ సీఐ చరమందరాజ్తో ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు మంత్రి. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని అభినందించారు ఉత్తమ్. ఇక సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తామని చెప్పారు మంత్రి. గతంలో హుజూర్ నగర్ సెగ్మెంట్లో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు జిల్లా ఎస్పీ నరసింహ. వీటిని మరో 5 మండలాలకు విస్తరించామన్నారు. ఇక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సంపత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హుజూర్ కోదాడ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుని ఆ తర్వాత మొత్తం సూర్యాపేట జిల్లాలోనే మరి మీ ఆధ్వర్యంలో అత్యాధునికరమైన మరి వసతులు కల్పించి నేర వ్యవస్థని పూర్తిగా మన జిల్లాలో నేర వ్యవస్థకి ధీటుగా వ్యతిరేకంగా అది నేర వ్యవస్థ అధిగమించడానికి మన పోలీస్ వ్యవస్థ తయారు కావాలి. దానికి అన్ని విధాలుగా నా మద్దతు ఉందని చెప్పి నేను సభాముఖంగా మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఎక్కువ సమాజంలో అభివృద్ధి చెందింది కానీ అభివృద్ధి చెందిన దేశాలు కానీ శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఎంత బెటర్ ఉంటే ఆ దేశాలు, ఆ రాజ్యాలు, ఆ రాష్ట్రాలు ఆ విధంగా డెవలప్ అయింది. ఆ విధంగా అక్కడ సమాజం డెవలప్ అవుతుంది. మనం స్పష్టంగా చూస్తున్న విషయం. హుజూర్ నగర్ మొత్తం కాన్స్టిట్యున్సీలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడేందుకు ఇది ఒక మంచి ముందడుగుగా, ఒక ప్రోగ్రెసివ్ స్టెప్గా నేను భావిస్తున్నాను. మీరు క్రమక్రమంగా కాన్స్టిట్యున్సీ పూర్తి స్థాయిలో కవరేజ్ అయ్యేటట్టు, అదేవిధంగా మీకు సెంట్రల్ పాయింట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న కంట్రోల్ రూమ్ ఏర్పడేటట్టుగా మీరు ముందు చర్యలు తీసుకోండి. మేము తప్పనిసరిగా నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ, కంపెనీ నుంచి సిఎస్ఆర్ కార్పొరేట్ ఫండ్స్ కానీ, లేదా ప్రభుత్వం నుంచి ఫండ్స్ కానీ ఏర్పాటు చేద్దాం. సీసీటీవీ కెమెరా అనేది ఒక పోలీస్ ని మనం ఒక ప్లేస్ లో డిప్లాయ్ చేస్తే ఆయనకు విశ్రాంతియో లేకపోతే అలసటనో లేకపోతే అటెన్షనో లేకుండా ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకు లభించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో సీసీటీవీ అనేది 24 అవర్స్ విశ్రాంతి లేకుండా ఒక పోలీస్ కంటే ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తూ ఎన్నో కేసుల ఛేదనలో ఎందరో మంది నేరస్తులను పట్టుకోవడంలో ఈ సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడ్డాయి సార్. చాలా పరంగా టెక్నికల్గా చూసినా అండ్ మన సైంటిఫిక్గా చూసినా కూడా నేరాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడము, గెట్టు పంచాయతీ ఉన్నటువంటి సమస్యలే కాకుండా టెక్నికల్గా కొద్దిగా పోలీసులు దిగమగ చేసేటువంటి కేసులు కూడా రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా టెక్నికల్ వెళ్ళాలనే ఉద్దేశంతో మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ లోకల్గా ఒక ఈ సిఎస్ఎఫ్ ఫండ్ ద్వారా ఒక 50 లక్షల రూపాయలు సుమారు ఆ డబ్బుల్ని వసూలు చేసుకొని మన 5 మండలాల్లో సార్ మొత్తం